అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మంచిర్యాల టు అంతరం బ్రిడ్జి ఉపయోగించుకుని దాదాపు కొమరంభీం జిల్లా, పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం. మంచిర్యాల అంతరం బ్రిడ్జి ఈ ప్రాంతానికి ఒక గుండెకాయ లాంటిది. ప్రజలందరూ ఆనాడు ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన తర్వాత ప్రజలందరూ చప్పట్లతో మారుమోగింది. కానీ ఒక కుట్రలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఈ బ్రిడ్జి ఇక్కడ కట్టద్దని ఏదో రకంగా మరి తప్పుడు ప్రచారం చేస్తున్న మంచిర్యాల స్థానిక ఎమ్మెల్యే ఆయన మాటల్ని నేను ఖండిస్తున్నాను. వాస్తవాలు చెప్తలేడు, అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలకు నిదర్శనం నేను చెప్తాను. ఈ బ్రిడ్జు మొన్న ఆయన సిటీకి మాట్లాడినప్పుడు ఇదేదో ఇరుకైన బ్రిడ్జు, ఒక బండి పోతే మరొక బండి వాళ్ళని చెప్పాడు. 100% తప్పు. ఈ బ్రిడ్జు 12 మీటర్ల బ్రిడ్జు. ఇలా ఫ్లైఓవర్ బ్రిడ్జి దాదాపు ఫుట్పాత్తో కలిపి అది 10 మీటర్లు. ఇలా పాత మంచిర్యాల బ్రిడ్జు 10 మీటర్లు. అంటే ఈ రెండింటికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మొన్న చెప్పిన మాట ఇది ఇరుకైన బ్రిడ్జి, ఒక బండి అయితే ఒక బండి మరి పోదన్న మాట ఇది సత్యదూరం. అంటే మంచిర్యాల ప్రజల్ని మరి ఈ విధంగా తప్పుడు మాటలతోటి మోసం చేస్తున్న మన స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అవునా కాదన్న సంగతి నేను అథెంటిక్గా చెప్తున్న మాట. ఈ బ్రిడ్జు మనకు 18.5 కిలోమీటర్ డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి పెద్దపల్లి వెళ్తే 37 కిలోమీటర్లు. ఇది 164 కోట్లు. అది 450 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు ల్యాండ్ అక్వైర్ చేయాలి. దానికి తేడా కేవలం 5 కిలోమీటర్లే. పెద్దపల్లికి పోతే 5 నుంచి 5 కిలోమీటర్ తేడా. అంటే 450 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు 5 కిలోమీటర్కి ఎందుకు ఖర్చు పెట్టావు? అక్కడ ఇక్కడ 160 ఖర్చు పెడితే మంచిర్యాల ప్రజలకు, మంచిర్యాలందరికీ, ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది. ఒకవేళ అది కట్టేటప్పుడు ఆల్రెడీ మనకి ఎల్లంపల్లి ప్రయాణం మీద కార్లు, వెస్పలు, ఆటోలు ఎన్నో పోతున్నాయి. ఆల్రెడీ మనకు బైపాస్ బ్రహ్మాండంగా ఈ రోడ్ ఉంది, రహదారి ఉంది. మనకు డిఫరెన్స్ 5 కిలోమీటర్లు. దానికి అంటే 450 కోట్లు ఖర్చు పెట్టి 5 కిలోమీటర్ తేడాకు ఎవరు పోతారండి? అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి. నీకు మంచిర్యాల మీద ప్రేమ లేదు ఆయనకు. ఇది నిదర్శనం. ఇలా ఇరుకైన బ్రిడ్జ్ అని మరొకటి చెప్పండి. 3 బ్రిడ్జ్లు చెప్పినా కదా. ఇది ఈ రకం ప్రచారం చేస్తున్నాడు. ఆయన మంచిర్యాల మీద ప్రేమ లేదు. ఎందుకు లేదంటే మేము గతంలో మంచిర్యాల జిల్లా అంటే ఇదే ప్రేమ సాగర్ ఏమన్నాడు, బెల్లంపల్లి జిల్లా కావాలన్నాడు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? అదే కాకుండా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఎక్కడో నాకు భూమి ఉన్నదని. మరి భూమి తీయాలి కదా. నేను అమ్ముకున్నాను, అమ్ముకుంటే పైసలు ఉండాలి కదా. ఆ పైసలు ఆయనకి ఇచ్చేస్తాను. 30 కోట్ల ఎన్నికల ముందు. అంటే నోరుతో మాట్లాడి ఏదైనా మాట్లాడతారా? మాజీ చైర్మన్ పెంటయ్యకు 15 ఎకరాల భూమి అన్నాడు. మరి నువ్వు అని 2 నెలలు అవుతుంది కదా. ఆ భూమి తీయాలిగా నువ్వు. మరి తీయకపోతే నేనేమనాలి? అబద్ధాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే అబద్ధాల ప్రేమ్ సాగర్ రావు అనే మాట నేను ఖచ్చితంగా అంటే నువ్వు ప్రూవ్ చేయి. 15 ఎకరాలు మొత్తం 30 అన్నాడు. 30 ఎకరాలకు ప్రూఫ్ చేయి. కొంచెం నేను మాట్లాడుతూ చెప్పండి. నీ మీద ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి, ఎందరో చెప్పారు. కానీ కొంతమంది చెప్పిన ముందుకు రారు. అంటున్నాను, దివాకర్ ఎక్కడ సెటిల్మెంట్ చేయడు, దివాకర్ ఎక్కడ మోసం చేయడు. అంటే స్వార్థం, నా స్వార్థం అంటే ఇన్ని పనులు చేయలే. స్వార్థం ఉన్నాడు అన్ని విధాలు. స్వార్థం అంటే ఒకటే, అసలు నీకే అర్థమవుతుంది నా స్వార్థం అనేది. నువ్వు రెండోసారి నేను గెలిచినప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర గారి దగ్గరికి చెన్నూరు దగ్గర పవర్ ప్రాజెక్ట్ కావాలని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మరొక ఎమ్మెల్యే వైఎస్ఆర్ దగ్గరికి పట్టుకపోలేదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.